హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఇంట్లోనే ఈజీగా క్యారెట్ కేక్ అనేది తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అలానే దీనిలో మనం ఎగ్ అనేది యూజ్ చేయమండి. కేక్ ప్రిపరేషన్ అనేది తక్కువ టైంలోనే అయిపోతుందండి. మరి దీని తయారీ ఎలాగో చూసేద్దాం. మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 1/2 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత 1/2 కప్ వరకు కమ్మటి పెరుగును వేసుకోవాలి. పెరుగు అనేది పుల్లగా ఉంటే కేక్ అస్సలు బాగుండదండి, కమ్మగానే ఉండాలి. తర్వాత దీనిలోకి ఫ్లేవర్లెస్ ఆయిల్ని వేసుకోవాలి. నువ్వుల ఆయిల్ అయినా వేరుశనగ ఆయిల్ అయినా వేయకూడదు. ఇక్కడ నేను ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నాను. తర్వాత దీన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నురగలా ఫామ్ అయ్యే వరకు బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అలానే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్ కనుక మీ దగ్గర అవైలబుల్ గా లేకపోతే 1 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కనుక మీ దగ్గర అవైలబుల్ గా లేకపోతే ఈనో పౌడర్ ఉంటుంది కదండి, దాన్ని 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ ని వేసుకోవాలండి. దీనికి బదులు ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు, ఇది ఫ్లేవర్ కోసం అండి. తర్వాత దీనిలోకి 1 కప్ వరకు గోధుమ పిండి తీసుకోవాలి. మీకు ఇష్టం అనుకుంటే గోధుమ పిండి బదులు మైదా పిండినైనా తీసుకోవచ్చు. మైదా పిండి అనేది ఎక్కువ యూజ్ చేయకూడదు కదండి, అందుకోసమే ఇక్కడ నేను గోధుమ పిండితో చేస్తున్నాను కేక్ అనేది. ఇంతా ఒకసారి బాగా కలుపుకుని దీనిలోకి 1 కప్ వరకు క్యారెట్ తురుముని వేసుకోవాలి. ఈ క్యారెట్ కార్న్ అవసరం లేదండి. క్యారెట్ ముక్కలు అనేది చిన్నగా తరిగి మిక్సీలో బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు క్యారెట్ తురుము పర్ఫెక్ట్ కొలతండి. క్యారెట్ యాడ్ చేసిన తర్వాత దీనిలోకి కొంచెం కొంచెంగా పాలను వేసుకుంటూ పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పాలు అనేది 1/2 కప్పు వరకు పడ్డాయండి నాకు. చూసారు కదా, మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మరి గట్టిగా ఉండకూడదు, అలానే మరి పలుచుగా ఉండకూడదు. తర్వాత దీన్ని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇలాగా కేక్ మౌల్డ్ తీసుకుని ఆయిల్ అప్లై చేసుకుని దాని మీద గోధుమ పిండిని చల్లుకుని ఈ కన్సిస్టెన్సీని దానిలో వేసుకోవాలి. కేక్ మౌల్డ్ కనుక అవైలబుల్ గా లేకపోతే దలసరిగా ఉండే గిన్నెని తీసుకోవచ్చండి. పిండి వేసిన తర్వాత ఇలా గిన్నెను ట్యాప్ చేసినట్లయితే ఎయిర్ బబుల్స్ అనేది లేకుండా ఉంటుందండి. తర్వాత దాని మీద మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ని ఏదన్నా వేసుకోవచ్చు. ఇక్కడ నేను జీడిపప్పు తీసుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఒక దలసరి గిన్నె పెట్టుకుని దానిలో స్టాండ్ పెట్టి మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు హీట్ అవనివ్వాలండి మీడియం ఫ్లేమ్ మీద. తర్వాత కేక్ మౌల్డ్ ని దానిలో పెట్టుకుని ఒక 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద, అలాగే ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇలా మనం చాక్ తో అయినా టూత్ పిక్ తో అయినా చెక్ చేసినట్లయితే స్టిక్ అనేది మనకు క్లీన్ గా వచ్చేస్తే ఇది ఉడికిపోయినట్టండి. తర్వాత ఆ గిన్నెలోంచి ఈ కేక్ మౌల్డ్ ని సపరేట్ చేసేసుకోవాలి, లేదంటే ఆ హీట్ కి కేక్ అనేది మాడిపోతుంది. కేక్ బాగా చల్లారిన తర్వాత ఒకసారి చాక్ తో ఇలా కదిపి వేరే ప్లేట్ మీద బోర్లించి ట్యాప్ చేసినట్లయితే మనకి కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది, వీడియోలో చూపిస్తున్న విధంగా. అంతేనండి, రెడీ అయిపోయింది క్యారెట్ కేక్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. క్యారెట్ అనేది పిల్లలు చాలా వరకు ఇష్టపడారు కదండి. ఇలా ఒకసారి క్యారెట్ తో కేక్ తయారు చేయండి, టేస్ట్ అయితే చాలా బాగా నచ్చుతుంది. మీరు ఒకసారి చేసినట్లయితే మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ కేక్ ప్రిపేర్ చేయమని అడుగుతారు మీ పిల్లలు. బయట కొనుక్కునే బదులు ఇలా ఇంట్లోనే ఈజీగా ఈ కేక్ అనేది మనం తయారు చేసుకోవచ్చు, అది కూడా గోధుమ పిండితోనే. మరి మీకు గనక ఈ వీడియో క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు.